హలో గైస్, ఐఎమ్ అలేఖ్య రెడ్డి. టుడే ఐఎమ్ డిస్కసింగ్ విత్ మౌంట్ ఎవరెస్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మౌంట్ ఎవరెస్ట్ అనేది ఈజ్ గ్రోయింగ్ టాలర్ అండ్ ఫాస్టర్ దెన్ ఎక్స్పెక్టెడ్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతూ ఉంది, హైట్ పెరుగుతూ ఉంది. ఎందుకు అంటే మౌంట్ ఎవరెస్ట్ ఇస్ ద వరల్డ్ హైయెస్ట్ మౌంటైన్ స్టాండింగ్ 8.85 కిలోమీటర్ అబోవ్ ది సీ లెవెల్. అంటే 8.85 కిలోమీటర్లు సీ లెవెల్ కంటే అబోవ్, అంత హైట్లో ఉంది. వరల్డ్ హైయెస్ట్ మౌంటైన్ అని కూడా మనం పిలుస్తున్నాం. అండ్ ఆల్సో ఎందుకు గ్రోయింగ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కంటిన్యూస్గా హైట్ పెరుగుతుంది అంటే మనం జాగ్రఫికల్గా చూసుకుంటే కొన్ని రీజన్స్ మనం డిస్కస్ చేయవచ్చు. ఓకే, అకార్డింగ్ టు న్యూస్ పబ్లిష్డ్ ఇన్ ది జర్నల్ నేచర్ జియో సైన్స్ ప్రకారం ఏంటంటే వైల్ ద హిమాలయస్ హ్యావ్ బిన్ రైజింగ్ ఫర్ అప్రాక్సిమేట్లీ 50 million years ago డ్యూ టు కొలిజన్ ఆఫ్ ది ఇండియన్ అండ్ ఈరోషియన్ టెక్టానిక్ ప్లేట్. మనం టెక్టానిక్ ప్లేట్స్ అని చెప్పేసి ప్లేట్ మూమెంట్, ఈరోజు మనము 7 కాంటినెంట్స్ యాక్చువల్గా వీ హ్యావ్ ఏ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ బై ఆల్ఫ్రెడ్ వెజనర్ ప్రకారం ఏంటంటే యాక్చువల్లీ పాంజియా ప్యాంథలస్ అంటే ఇప్పుడు చూస్తున్న 7 కాంటినెంట్స్ కూడా అంతకుముందు ఒక ముద్దలాగా ఇలా ఇలా ఉండి చుట్టూ వాటర్ బాడీ ఉండేది. సో దాన్ని మధ్యలో ఉన్న ల్యాండ్ మాసెస్ని పాంజియా, చుట్టూ వాటర్ బాడీని ప్యాంథలాస్ అంటాం. సో ఎట్ దట్ టైం ఏంటంటే ప్లేట్ టెక్టానిక్ లోపల ప్లేట్స్ అనేవి ఉంటాయి. సో ప్లేట్ టెక్టానిక్ మూమెంట్స్ వల్ల ఓకే ఈ సపరేట్ అనేవి ఇప్పుడు చూస్తున్న 7 కాంటినెంట్స్ అనేది. సో దానివల్ల అనేది సో ఇదొక రీజన్ అని కూడా మనం చెప్పొచ్చు, ప్లేట్ టెక్టానిక్ మూమెంట్స్ వల్ల అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే ఇదొక రీజన్, ప్లేట్ టెక్టానిక్ మూమెంట్స్ వల్ల కూడా అని చెప్పొచ్చు, గ్రోయింగ్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఆల్సో ద రీసెంట్ రీసెర్చ్ రివీల్ ద సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద రీజనల్ రివర్ సిస్టమ్ కంట్రిబ్యూటెడ్ టు ది ఎవరెస్ట్ యాక్సలరేటింగ్ గ్రోత్. అంటే రీజనల్ రివర్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ ఓకే గంగా రివర్, సపోజ్ రివర్స్ ఏమవుతుందంటే ఎప్పుడైనా ఫ్లడ్ వచ్చినప్పుడు ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ సెడిమెంట్స్ని కూడా దాంతో క్యారీ చేసుకుంటూ వస్తుంది రివరు. సో సపోజ్ ఇక్కడ రివర్ అనేది హిమాలయాల్లో ఇక్కడ సైడ్ వెళ్తుంది. సో ఈ రివర్ అనేది ఏమవుతుంది, లార్జ్ సెడిమెంట్ని తీసుకురావడం వల్ల కింద కింద ఏమవుతుంది, హిమాలయన్ ఓకే మౌంట్ ఎవరెస్ట్ దాని కింద సెడిమెంట్స్ అనేది ఇట్లా చొచ్చుకొని పోయి డిపాజిట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్లా కిందకి అనేది సాయిల్ ఫామ్ అయినప్పుడు పైకి ఏమది హైట్ పెరుగుతుంది. సో ఇదొక రీజన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, దట్ రీసెంట్ రీసెర్చ్ రివీల్డ్ దట్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ది రీజనల్ రివర్ సిస్టమ్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ఎవరెస్ట్ యాక్సలరేటెడ్ గ్రోత్. రీజనల్ రివర్ సిస్టమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ టు రైజ్ ది ఎవరెస్ట్ గ్రోయింగ్ టాలర్ దెన్ ఎక్స్పెక్టెడ్. మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటే దానికి పెరగడం అనేది. ఇంకోటి ఏంటంటే అరౌండ్ 89,000 years ago ద కోసి రివర్ మెర్జ్డ్ విత్ అరుణ్ రివర్. కోసి రివర్ వచ్చి అరుణ్ రివర్లో మెర్జ్డ్ అవ్వడం వల్ల, అంటే ఇప్పుడు 2 రివర్స్ సపరేట్గా ఉన్నాయి. బట్ ఏమవుతుందంటే ఒకానొక టైంలో కోసి రివర్ వచ్చేసరికి కోసి రివర్ ఈజ్ మెర్జ్డ్ విత్ అరుణ్ రివర్. సో అరుణ్ రివర్లో మెర్జ్డ్ అయింది. బట్ ఆ టైంలో ఏంటి, బిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ సెడిమెంట్స్ని క్యారీ చేస్తూ వచ్చింది. సో అరుణ్ రివర్లో కోసి రివర్ అనేది మెర్జ్ అయ్యేటప్పుడు సో ఈ బిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ సెడిమెంట్స్ ఏమైంది ఓకే హిమాలయన్ కింద. సో అక్కడ ఈ లోపలికి ఈ సెడిమెంట్ అనేది చొచ్చుకొని పోయింది. సో ఇలా చొచ్చుకొని పోవడం వల్ల కూడా